సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ పొడుగు నాయాల్ని ఎలా ఓడించాలి? నాకే తెలియదు. నేను కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నాడా? ఫ్యామిలీనే కిడ్నాప్ చేస్తాడా? కిడ్నాప్ చేసి పెట్టినా కూడా ఎలా నిద్రపోతున్నాడో చూసారా? వీడిని నమ్ముకుని సిటీని అప్పచెప్ప వాడతా. వద్దులే, తర్వాత చూసుకుందాం. ఈ దగ్గర కూడా బాగానే ఉంది. తప్పు. సారీ సార్, మెల్లగా పడిపోండి సార్. పడిపోండి. ఐ కంఫర్టబుల్. ఓకే. నువ్వేంటి ఇలా బర్త్డే డ్రెస్ లో ఉన్నావు? అయ్యో, మొత్తం చూసేసి ఉంటాడే. ముందు ముయ్. నీకు ఈ మధ్య ఎక్స్పోజింగ్ చాలా ఎక్కువైపోయింది. వెళ్దాం. మీ డాడీ నిప్పేస్తే నిన్ను తీసుకెళ్ళి అమెరికా అబ్బాయికి ఇస్తాడు. నేను ఇప్పను కాకి ఇప్పనే. ఎంతో పెద్ద అవలింతో. అయినా నువ్వెందుకు డోర్ తెరిచావు? అలా ఎందుకు అనుకున్నావు? నిద్రపోయాను. శిల్పను పైనే ఉంచి ఎక్కడో తన మనుషుల దగ్గర ఉందని నమ్మించిన సత్యమూర్తి ఇప్పుడు కూడా కమిషనర్ నమ్మించగలరా? తన భార్య ఏమైపోయిందో ఎలా తెలుసుకుంటాడు? ఒకవేళ శిల్ప పోలీసులతో తిరిగి వస్తే చూద్దాం. మమ్మల్ని ఇక్కడ చూసి మీకు షాకింగ్ గా ఉందా సార్? ఒక చిన్న ఫ్లాష్ కట్. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావంటే నాకు హెల్ప్ చేయవా? చెప్పు. నన్ను కిడ్నాప్ చేసాడే అతను చాలా మంచివాడు. అలాగా? దాపోదాం. అతని చాలా సాడ్ స్టోరీ రా. అతని వైఫ్ మిస్సింగ్ రా. సరే దాపోదాం. తను కూడా ప్రెగ్నెంట్ అంట. నువ్వు నన్ను ఇంత వెంటనే కనిపెట్టేశావు కదా, అందుకని అతని వైఫ్ ని కూడా వెతికి పెట్టరాదు? నీకేమైనా పిచ్చా? నిన్ను కనిపెట్టడానికి కుక్కలా తిరిగాను. అతని వైఫ్ అతను కనిపెట్టుకుంటాడు. నా వల్ల కాదు. నో 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 ప్లీజ్. నో ప్లీజ్. నో ప్లీజ్. నో ప్లీజ్. ఏం చేస్తాం? అది జరిగింది. తర్వాత మీరు వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి వెతకండి. నేను బయట ఒక రౌండ్ కొట్టి వదిన ఎక్కడో నాకు కనిపెట్టేస్తా. వదిన? మీరు అన్నయ్య అయితే ఆవిడ నాకు వదినే కదా. ఇవాళ పౌర్ణమా? చెలకముందు ఒకే ఒకటి. చాలా స్పీడ్ గా తిరిగారు అన్నయ్య. అయినా 6 నెలల కింద ఎవరిని పట్టించిన మనకెందుకురా? రే, ఆయన పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, నేను దొంగలు ఎంక్వైరీ చేస్తాను. నువ్వు మూసుకొని తీబే. దీంట్లో చూడు. నువ్వు దాంట్లో వెతకరా. అబ్బో, వదిలేలో లేడు. ఇక్కడ ఉందిరా. దొరికిందా? వీడు నాకు తెలుసురా. ఎవరు? దండపల్లి కొడుకు. ఎక్కడుంటాడు? ఎంక్వైరీ సత్యభామగా ఏం చేశారు? ఏమైంది? నాకు తెలియదురా. అబద్ధం చెప్పావు, చంపేస్తాను. చెప్పు. మనుషులు చేస్తున్నారా? నువ్వు విడిచేత చెప్పిస్తాను. రారా. తన ఎంక్వైరీకి వెళ్ళిందంటే అది ఇంకా చచ్చిపోలేదు నాన్న. సిగ్గుపడతావేంట్రా? కూర్చో. అన్నం తినమంటే. చాముండి, మన చంటిగాడు వచ్చాడే. తెలీదా? ఆ అమ్మాయిని చంపేశావు కదా? చంపేశాను. టీవీలో కూడా చూపించారు కదా. చూసా. చాముండి, మనం పిలిచావని అన్నం తింటుండగా లేచి వచ్చాడంట. కడుపు నిండా అన్నం పెట్టు. మంచినీళ్ళు ఎక్కడున్నాయా? చాలమ్మా. పర్వాలేదు, తిను. ఏంట్రా చూస్తున్నా? ముద్ద పెట్టాలా? తిను. చంపమని పంపిస్తే డబ్బులు తీసుకుని వదిలేస్తావా? ఏమైందే? నిద్రపోతున్నాడా? చచ్చాడు. ఎలా? నీళ్లు అడిగాడు. నువ్వు ఇవ్వలేదా? మీరు వట్టి అన్నమే కదండి పెట్టమన్నారు. ఒట్టి అన్నం తిన్నా కూడా ఇలా చచ్చిపోతారన్నమాట. సార్, ప్రస్తుతం నేను ప్రాబ్లంలో ఉన్నాను. అవునా? నేను చెప్పే ప్లీజ్ కి నువ్వు రావాలి. వస్తాను సార్. ఒక కమిషనర్ కిడ్నాప్ కావడం అన్నది మామూలు విషయం కాదు సార్. ఒక బ్రిలియంట్ ఆఫీసర్ని రిక్రూట్ చేశారు. మిస్టర్ నరసింహ, IPS. మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ మిస్టర్ నరసింహ. కమాన్. ఇవాళ కమిషనర్ గారి చేత మన ఎస్ఐకి ఫోన్ చేయించి ఒక పర్టికులర్ లొకేషన్ చెప్పి అక్కడికి అతను ఒంటరిగా రమ్మన్నారు. విన్నాను సార్. వి విల్ గో దేర్ విత్ ఎ ఫోర్స్. ఎందుకు సార్? అతను ఒక్కడే రమ్మన్నారు కదా. అవును. లెట్ హిమ్ గో అలోన్. అది కాదయ్యా, కేసు నాకే ఇచ్చారు కదా సార్. అవును. అతను ఒక్కడే వెళ్తాడు సార్. ఎస్ఐడయా సార్? మీకేం కాలేదుగా? కృష్ణ ఈ మెంటల్ హే లిండా, నుండు. ఐ నీడ్ ఫోర్స్ సార్. సార్ వీడికి మీరు ఆగు. నా కూతురు ప్రాణం తన చేతిలో ఉంది. దయచేసి కోఆపరేట్ చేయి. అది కాదు సార్, ప్లీజ్ కోఆపరేట్ విత్ హిమ్. సార్ చెప్పారుగా. రా అడగండి సార్. చెప్పవయ్యా. సార్, ఆ చిట్ ఫండ్ కేసు విషయంలో ఇద్దరిని వీళ్ళ ఆవిడ్ని స్టేషన్కి తీసుకొచ్చాం. ఎంక్వైరీ అప్పుడు కొంచెం అటు ఇటు మాట్లాడతాం కదా సార్, దానికి ఎమోషనల్ అయి నా మీద చెయ్యి వేశారు. మనకి కొంచెం కోపం వస్తుంది కదా. ఓ 2 రోజులు ఎంక్వైరీ కని. 3 రోజులు. సరేనయ్యా, 3 రోజులు. ఆ తర్వాత ఇతను నిర్దోషం తేలింది, విడుదల చేశాను, అంతే. సార్ వీడు నా వైఫ్ గురించి ఏం చెప్పట్లేదు. అతని వైఫ్ కి ఏమైంది? సార్, మన పోలీస్ స్టేషన్ లో ఆడవాళ్ళని పెట్టుకోం కదా, అందుకే లిండాకి హ్యాండ్ ఓవర్ చేశాను. అడగండి. అది నేను చెప్పాను కదా సార్, చెప్పేశాను. స్టాప్. చూడండి, లోపల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. నేను ముందు లోపలికి వెళ్ళి చూసి వస్తాను. నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు మీరెవరు ఏ యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? కృష్ణ, పరిస్థితిని అర్థం చేసుకుని నిజం చెప్పవయ్యా. సార్, నేను చెప్పిందంతా నిజం. ఎవరు ఎవరు? కమిషనర్ కట్లిపో. అసలు కడితేనే కదా. అవునయ్యా, అవన్నీ నేను చెప్తాను. ముందు ఆ గన్ డౌన్ చెయ్యి. కన్ఫ్యూషన్ గా ఉందా? నీ కన్ఫ్యూషన్ నేను క్లియర్ చేస్తాను. మనం అనుకున్నది రాంగ్ అయ్యా. అంటే ఇది కమిషనర్ గెస్ట్ హౌసా సార్? చానోర్మై. ఇది కమిషనర్, ఇది కిడ్నాపర్, ఇది కమిషనర్ కూతురు. కమిషనర్ కి కూతురు కావాలి. కూతురేమో కిడ్నాపర్ దగ్గర ఉంది. వాడికి వాళ్ళ ఆవిడ దొరకపోతే కూతురుతో పాటు మన వాళ్ళందరినీ చంపేస్తాడు. వాడు మన వాళ్ళని చంపకుండా ఉండాలంటే మనం వాడిని చంపాలి. మనం వాడిని చంపాలి అంటే వాడు బయటికి రావాలి. వాడు బయటికి రావాలంటే వాళ్ళ ఆవిడ దొరకాలి. అది కదా. వాళ్ళ ఆవిడని పట్టుకొచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా సార్? దొరకదు. ఎందుకంటే ఆవిడ దొరికిన మన కృష్ణ కదా. మన వాడికి దొరికితే ఇంకేముంది, ఆవిడ ఎప్పుడో. నరసింహ ఒక విషయం మర్చిపోయాడు. మంచి వాళ్ళకి కష్టాలు కన్నీళ్ళు ఉంటాయేమో కానీ ఓటమి మాత్రం ఎప్పటికీ ఉండదని. సత్యభామని సముద్రంలో పడేసేవరకే మనకు తెలుసు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తలకి బాగా గాయమైంది, బ్యాండేజ్ వేశాను. ఇక్కడ పేషెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ఆడకూతురికి మాకు ఏ సంబంధం లేదమ్మా. సముద్రం మీదకి ఆటకెళ్తే వాళ్ళు ఈ ఆడకూతురు పడింది తల్లి. మా గూడెం డాక్టర్ 2 రోజులు వైద్యం చేసి తన వల్ల కాక మీ కాడికి తీసుకెళ్ళమన్నాడమ్మా. చూడండి, తల వెనుక 10 వస్తువు తగిలి బ్రెయిన్ నర్వ్స్ డ్యామేజ్ అయినట్టున్నాయి. ఆమెను వెంటనే న్యూరో సర్జన్ కి చూపెట్టాలి. అది మాత్రమే కాదు, ఇది పోలీస్ కేసు. మీరు వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో చెప్పండి. పోలీసులతోనూ పెద్దోళ్ళతోనూ మాకెందుకు గొడవ తల్లి? ఏదో సముద్రాన్ని నమ్ముకుని బతికేటోళ్ళమమ్మా. ఆ పోలీస్ ఏదో మీరే చూసుకోండి తల్లి. మమ్మల్ని ఒగ్గేయండి అమ్మా. ఇప్పుడు డ్యూటీ దిగానే, మస్తుగా పైసలున్నాయి. ఆజా రావా, రాకపోతే పోయా. నీలాంటి వాళ్ళు మస్తున్నారు. పెడా నిన్నే వస్తా. పురాణాల ప్రకారం దక్షయజ్ఞ సమయంలో మహాశివుడు రుద్రతాండవం చేసి సతిని వివిధ భాగాలుగా ఖండించాడు. అవి 18 భాగాలుగా వివిధ ప్రదేశాల్లో పడ్డాయని, అందులో నోటి భాగం పడ్డ ప్రదేశాన్ని జ్వాలాముఖిగా,
యోనిభాగం పడ్డ నీల్చల్ పర్వత ప్రాంతం ఈ కామాఖ్య దేవాలయంగా ప్రసిద్ధి పొందాయి. ఇది అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉంది. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయాన్ని దర్శిస్తే వారి దాంపత్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని